డిప్యూటీ సీఎం ఇచ్చారనుకోండి బాగుంటుంది. తర్వాత ఇంకో శాఖ హోమ్ నా అభిప్రాయంగా ఆ రెండు కావాలనుకుంటున్నాను నేను. మరి భగవంతుడు ఏం చేస్తాడు. అది వస్తుందండి. ప్రత్యేక హోదా తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా ఇస్తారండి. జగన్ గారు ఏం చేశారండి? వేసే చేతులు కట్టుకుని చేశారు కానీ ఆయన ఏమి చేయలేకపోయాడు. డెవలప్మెంట్ లేదు. అప్పులు చేశాడు 13 లక్షల కోట్లు. సార్ గత 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అవమానపడ్డారు. వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైసీపీ పార్టీని ఎలాంటి మాటలు అనలేదు. మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. మీటింగ్లో అవనాకి ఏం లేదండి. కష్ట సాధింపులు చేసుకున్నారు. ఇది అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. మనం ఏం చేయలేము. కష్ట సాధింపుల కోసం కాదు, ఈ గెలుపు కేవలం ప్రజల కోసమే. మనకి ప్రజల కోసం అండి. ప్రజల కోసమే ఓటు. ఎక్కడెక్కడ వాళ్ళు లేని వచ్చేసారండి. విదేశాల నుంచి కూడా వచ్చి కసిగా గుర్తేసారండి. అక్కడ బెంగళూరు, హైదరాబాద్. మా అమ్మాయి ఉందండి, దుబాయ్ నుంచి వచ్చి కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది ప్రజల అభిప్రాయం. అది మన పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలని, మా పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలని అతనికి వేసిన జనాభా చిన్న అభిప్రాయం. అంటే అతను చేస్తాడు అని. మా పిఠాపురం అన్నది కాకినాడ పక్కన పిఠాపురం ఉన్నదంటే ఎవరికి తెలిసేది కాదు. పవన్ గారు వచ్చిన తర్వాత పక్క ఊరికి బేరం, మాది ఆటో డ్రైవర్ని అండి, పక్క ఊరికి బేరం వెళ్ళినా పిఠాపురం ఎక్కడ ఉన్నదని మాకు తెలియదు. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అన్న. తెలియదు. అలాంటిది పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పిఠాపురం అందరికి గుర్తుకొస్తుంది. తెలిసింది అందరికి. ఇప్పుడు మా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురం అంటున్నారు. పక్క ఊరి మీ పాలకొల్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం అంటే ఎవరికి తెలీదు. అలాగే మళ్ళా తెలుస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు ఇచ్చిన తీర్పు అతను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం వస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే కాదు సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ చేసుకుంటారు. ఒకవేళ చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నది, అతను చేయలేదనే కదా ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎంచుకున్నది. ఆ ఎందుకని అంత నమ్మకము? నమ్మకం అంటే ప్రజలకి ఓసారి చూడాలని నమ్మకం. జగన్ గారు ప్రభుత్వం చూశారు, చేయలేదన్నారు ప్రజలు. ఇప్పుడు పవన్ గారు వచ్చారు, ఎన్డీఏ వచ్చిన 3 పార్టీలు కలిసినాయి. ఇంకా ప్రభుత్వం బాగుంటుంది, పరిపాలన బాగుంటుందని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఒక తక్కువ మెజారిటీ, ఎంత మెజారిటీ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అనింది. కానీ అలాంటిది ఇప్పుడు 70,000 మెజారిటీతో గెలిచారంటే మీకు ఎలా ఉంది? మాకు ఆనందంగానే ఉంది. అంత మెజారిటీది వచ్చారంటే 2 దిక్కులను ఓడిపోయారు, మళ్ళీ ఇక్కడ గెలిచారు. కాపు వర్గాలు ఉన్నాయి అని చాలామంది అనుకున్నాం. కాపు వర్గాలు అంటే ఇప్పుడు ఇక్కడ పోటీ చేసిన వంగ గీత గారు దెబ్బ మనిషి, ఆవిడ కాపు మనిషి, ఇతనే కాపే. ఆవిడ దేంట్లోని ఓటమి లేదు వంగ గీత గారికి. ఇతనికి కొత్త, ఆల్రెడీ 5 సంవత్సరాలు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ చేస్తారు, వంగ గీత గారు మేము పోటీగా వస్తున్నారు, గెలుస్తారా లేదన్న నమ్మకం ఒకటి వచ్చింది. ఈ ఎన్డీఏ కూటమి వల్ల మారుతుందేమో, ప్రజల్లో మారిపోతుందేమో, ప్రజల నుంచి అతను ఆధారం పొందారు, పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందని, బాగుంటుందని చూద్దాం అని వేసారు. అతను నిలబెట్టుకోవాలి. పైన ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? అప్పుడు మంచిగానే జరిగింది అంటారా? లేదన్న, లోకల్ డెవలప్మెంట్ లేదన్న. మళ్ళీ ఇప్పుడు ఆశిస్తున్నారా జరిగిద్దని? ఆశిస్తున్నారనే ప్రజలు ఇచ్చిన తీర్పు 70,000 పైగా వచ్చినాయి అతను ఓట్లు. పైన నాయుడు గారు కూడా ముందు ఎలా ఉన్నదో తెలీదు, లంచాలు ఎక్కువైనాయి ముందు ప్రభుత్వంలో. నాయుడు గారు ఉన్న గవర్నమెంట్లో లంచాలు గించాలు అన్నీ ఎక్కువ అవడం వల్ల జగన్ గారు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు పరిపాలన అతను చేసిన వెనకాల ఉన్న వాళ్ళు సగం పోయి అలా, అందుకని జగన్ గారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు జగన్ గారు చేశారు, ప్రజల్లో చూశారు, బాగోలేదన్నారు, మళ్ళీ అతను నెక్కున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా బాగుంటుందని చేశారు. అదొకటేనా? ఇప్పుడు మన నాయుడు గారు మీ ఆటో డ్రైవర్లమే ఎక్కడో హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి గారు బస్సులు ఫ్రీ అని పెట్టారు. ఆ బస్సుల వల్ల కొంతమంది ఆటో మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కొంతమంది బతుకులు రోడ్డు ఎక్కినాయి. ఒకరోజు మేము 500, 600
చేసుకుంటేనే కానీ మా కుటుంబం నడదు. అవును. అలాంటిది బస్సులు ఫ్రీ పెట్టారు. దానికోసం కూడా ఆటో వాళ్ళ కోసం కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మీకు ఇది ఒకటి చేస్తే చాలా. మాకు ఇది ఒకటే, మా కష్టం ఏంటంటే పొద్దున తెల్లరి గట్ల వస్తాం, సాయంత్రం. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా వచ్చారండి. బాగానే వచ్చారు. బాగా వచ్చారండి. 21 చాలా బాగా వచ్చారు. ఇంత మెజారిటీ వస్తుందని అనుకున్నారా సార్? సార్ అనుకోలేదు సార్. మళ్ళీ ఎలా ఉంది సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు గెలుపు? చాలా బాగుంది. అది కూడా మీ పిఠాపురంని ఎంచుకొని గెలవడం అనేది సార్. మా పిఠాపురం ఎంచుకుని ఆయన గెలవడం చాలా గ్రేట్ అండి. గతంలో కూడా భీమవరం కానీ గాజువాక కానీ అక్కడ పోటీ చేసి ఆయన ఓటమి అంగీకరించారు. మళ్ళీ వదులుకోవడం వాళ్ళ దరిద్రం అంటారా? ఇక్కడ గెలవడం, ఇక్కడ గెలిచినట్టుగా ఇంకెక్కడ గెలలేదండి. ఇక్కడ గెలిచారండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా గెలిచిన వల్ల ఆయన కూడా పిఠాపురం కూడా మర్చిపోలేరండి. ఆయన పిఠాపురం కూడా మర్చిపోలేరు. అదే అనుకుంటున్నారండి అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, నా గెలుపు కేవలం పిఠాపురం ప్రజలకు సొంతమని చెప్పి. ఎలా ఉంది సార్ మీకు ఆ మాట? అంటే పిఠాపురం కూడా అండి, కాకినాడ మీద పిఠాపురం ఎక్కువ ఫ్యాన్స్ అండి ఇక్కడ. అదండి, దానివల్ల కూడా అభిప్రాయంగా వేసారండి. మంచి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా మీరు 5 సంవత్సరాలు? ఆయన అన్నారంటే మరి చేయాలి కదండి. మరి చేస్తారనుకుంటున్నారు. ఎందుకని సార్ అంత నమ్మకం? ఆయన వచ్చి చెప్పారండి అప్పుడు వచ్చి ఇలాగా. మరి ఆ జగన్ గారిని ముందు పర్లేదండి, కూటమి వల్ల గెలిచారు ఆయన. కూటమి వల్ల వర్మ గారు కూడా కష్టపడ్డారు, రాత్రి పగలనే కష్టపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ కష్టపడడం వల్ల ఇలా పవన్ కళ్యాణ్ మెజార్టీ వచ్చింది. అవునండి. మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్కి ఎలాంటి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? పూర్తి సహకారం ఉంటుందండి. మద్దతు ఎల్లవేళ. ఇది టీడీపీ ఉంటుంది, ఇది జనసేన ఉంటుంది. కూటమికి. మళ్ళీ గతంలో వంగగీత అన్నప్పుడు ఇక్కడ ఏమైనా చేశారా మనకు? నేను చేయలేదు పనులు. ఎలాంటి అభివృద్ధి కానీ? మళ్ళీ ఈఆర్పీలు ఇచ్చారండి. ఈఆర్పీలు గీత చేశారు, రోడ్లు చేశారు. అప్పుడు ఉమ్మడి రాజధానిలో అప్పుడు అది అప్పుడు మరి విడిపోయింది కదా రాష్ట్రం. ఏ కాక అయిపోయింది రాష్ట్రం. విడిపోయినప్పటి నుంచి ఏ పని కేవలం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంని ఎంచుకోవడం వల్ల మీకు బాగానే ఉందంటారా? బాగానే ఉంది. గతంలో కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని పిఠాపురం కావాలని రప్పించుకున్నారు కానీ పిఠాపురం మెజార్టీ నెగ్గించాం ఆయనకి. 70 ఓట్ల మెజార్టీ, 70,330 ఎన్నో మెజార్టీ. గెలిపించుకోవడం మీ అదృష్టం అంటారా? అక్కడ గెలిపించుకోకపోవడం వాళ్ళ దురదృష్టం అంటారా? వాళ్ళ దురదృష్టం అండి, మన అదృష్టం అంతే. వాళ్ళ దురదృష్టం భీమవరం వాళ్ళది, మాకు పిఠాపురం అదృష్టం అంతే. పిఠాపురం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నా అంటున్నారు దాని గురించి? అది షూర్ అండి. టీడీపీ పొత్తు కాబట్టి నిధులు కూడా గ్రాంట్లు కూడా వస్తాయండి, డెవలప్ అవుతుంది పిఠాపురం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గతంలో వంగగీత అన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ ఏం లేదు కదా. ముందు 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ నుంచి చేస్తారనుకుంటున్నాం. ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? ఇదేంటి, ఆయన సొంత రూపాయలు ఎట్టి చేసిన మనిషి. అర్థమైందా? పదవులు అయినప్పుడే చేశారంటే పదవి ఉన్నప్పుడు చేస్తారనుకుంటాం కదా. ప్రజలు అందరూ ఆదరిస్తున్నారా సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని? ఆదరిస్తారు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఎలా కూడా చూడాలి కదా. అదే ఎందుకమ్మా అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ? ఫస్ట్ టైం కదా గెలిచాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ 5 సంవత్సరాలు? బాగాలని అనుకుంటాం ఎవరు చేసినా. ప్రజలకు మంచి చేసే నాయకుడే అంటారా పవన్ కళ్యాణ్ గారు? మరి చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అని చూశారు కదా, చూద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.